ఆషాఢ మాసం సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఆర్యవైశ్య మహిళలు గోరింటాకు సంబరాలు గ్రాండ్ గా జరుపుకున్నారు. ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గోరింటాకులోని ఔషధ గుణాలతో పాటు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మహిళలు తెలిపారు. వర్షాకాలంలో కాళ్లు చేతులకు వచ్చే చర్మ వ్యాధులను తగ్గించడానికి గోరింటాకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మహిళలంతా ఒకే చోట చేరి సంబరాలు జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు మహిళలు. ఈరోజు మేము వాసవి మాత ఆలయంలో గోరింటాకు సంబరాలు జరుపుకున్నాము. మొదటగా వాసవి మాతకు గోరింటాకును అలంకరించి తర్వాత మేమందరం కూడా చేతులకు అలంకరించుకోవడం జరిగింది. అలాగే వాసవి మాతకు ఈరోజు శాకాంబరి అలంకరణ కూడా నిర్వహించుకోవడం జరిగింది. గోరింటాకు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పార్వతీదేవి అంశంగా ఈ గోరింటాకు ఉద్భవించింది. ఈ గోరింటాకు మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ప్రతి శుభకార్యంలోనూ పిల్లల నుంచి పెద్దల వరకు కూడా మనము ముందుగా పెట్టుకునేది ఫంక్షన్లో గోరింటాకును. ఈ గోరింటాకు ఆషాఢ మాసంలో దీనికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ గోరింటాకును పెట్టుకోవడం వల్ల మనకు ఈ ఆషాఢ మాసంలో వర్షాల వల్ల వచ్చే క్రిమికీటకాల సంహారాల నుంచి ఈ గోర్లకు వచ్చే వ్యాధుల నుంచి కూడా మనకి గోరింటాకు కాపాడుతుంది. స్త్రీ గర్భాశయ వ్యాధులకు కూడా మనకు ఇది గోరింటాకు మేలు చేస్తుంది. ఇప్పుడున్న పిల్లలకు ఈ గోరింటాకు గురించి తెలియజేయాలని మేమందరం కోరుకుంటున్నాము. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకు చాలామంది కూడా గోరింటాకు విలువ గురించి తెలియదు. ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్లలో పిల్లలకు ఈ గోరింటాకు విలువను తెలియజేయాలి. తర్వాత మేము ప్రతి ఆషాఢ మాసంలో కూడా ఈ గోరింటాకు సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు సంబరాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాము.